మాజీ ప్రధానమంత్రి, ప్రఖ్యాత ఆర్థికవేత్త, దేశంలో సరళీకరణ విధానాల్లో పితామహుడిగా పేరు పొందిన మన్మోహన్ మరణించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన్ను చాలా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఎయిమ్స్‌కు తీసుకుపోవడం, అప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మళ్ళీ కోలుకోకపోవడం, చివరకు ఆయన తుది శ్వాస విడిచినట్టుగా ఇంకా పూర్తి స్పష్టత ఆసుపత్రి వర్గాలు ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రకటన రాలేదు. కానీ మొత్తం మీడియా కానీ, రాజకీయ వర్గాలు, మీడియా వర్గాలు కూడా మన్మోహన్ సింగ్ చనిపోయారు, కన్నుమూశారనేది చెప్పారు. సంతాపాలు కూడా మొదలయ్యాయి. అది 92 ఏళ్ల పైబడిన వయసులో 1932లో ఆయన అవిభక్త పంజాబ్ రాష్ట్రంలో పుట్టారు. అంటే 92 సంవత్సరాలు పూర్తి జీవితం గడిపారు ఆయన. పెద్ద ఆర్థికవేత్తగా 1972లోనే ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. తర్వాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నారు. ప్రపంచ బ్యాంకులో కూడా కొంతకాలం భారతదేశం తరఫున ఆయన పనిచేశారు. ఆ తర్వాత ప్రణాళికా సంఘం అప్పుడున్నప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ తర్వాత పివి నరసింహారావు, రాజీవ్ గాంధీ మరణానంతరం అనుకోని పరిస్థితుల్లో ఆయన ప్రధాని అయినప్పుడు ఆర్థిక మంత్రి ఎవరవుతారంటే ఆయన చాలా అనూహ్యమైన పద్ధతుల్లో మన్మోహన్ సింగ్ను తీసుకుని ఆర్థిక మంత్రిని చేశారు. నిజానికి కార్పొరేట్ వర్గాలు బాగా నమ్మకం ఉంది మన్మోహన్ సింగ్ మీద, అందుకనే ఆయన అప్పుడు అయ్యారని అందరూ కూడా భావించారు. ఆయన హయాంలోనే ఈ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ఈ సరళీకరణ విధానాలు బాగా పూర్తి స్థాయిలో వచ్చాయి. దానివల్లనే దేశం చాలా మెరుగైపోయిందని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పటికి కూడా దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏమైనా కానీ చాలా వరకు పాలక పార్టీలు, బిగ్ మీడియా అంతా కూడా ఆయనకు పాత్ర ఇస్తారు. వ్యక్తిగతంగా ఆయన మీద ఏమీ ఆరోపణలు, వివాదాలు లేవు. కానీ వీటి అన్నిటికీ, ఈ మార్పులన్నిటికీ మటుకు ఆయన ఆధ్వర్యం వహించారు. ఆయన అంతకుముందు ఏమీ కెరీర్ పాలిటీషియన్, రాజకీయ రంగంలో ఉన్నవారు కాదు. కాబట్టి ఇందిరాగాంధీకి, పివి నరసింహారావుకు విశ్వాసపాత్రుడిగా ఉండటమే. సోనియా గాంధీ 2004లో ఆమె ప్రధాని పదవి తీసుకోకూడదని నిర్ణయించుకునే వరకు, ఆ విషయం బయట పెట్టే వరకు మన్మోహన్ సింగ్ ప్రధాని అవుతారనేది తెలియదు. ఆ రోజు చాలా ఉత్కంఠభరితమైన కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశంలో సోనియా గాంధీ తను ఉండబోవడం లేదని, మన్మోహన్ సింగ్ అవుతారని చెప్పారు. అక్కడి నుంచి మొదలైంది. 10 సంవత్సరాలు ఆయన నికరంగా పాలించారు. నెహ్రూ తర్వాత ఇప్పుడు నరేంద్ర మోదీ మూడోసారి ఎన్నికైన రెండవ ప్రధాని అయితే 2 పర్యాయాలు వరుసగా ప్రధానిగా ఉన్న ఘనత మన్మోహన్ సింగ్కు దక్కుతుంది. ఆయన హయాంలో ప్రభుత్వంలోనే ఈ గ్రామీణ ఉపాధి పథకం ఇట్లాంటివి కొన్ని వచ్చాయి. అసలు అప్పుడు వామపక్షాల మద్దతు కూడా దానికి ఒక ముఖ్యమైన కారణం. రెండవ పర్యాయం ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు కాంగ్రెస్కు 200 స్థానాలు ఉన్నప్పటికీ ఈ అందరినీ కలుపుకుపోయే ఒత్తిడిలో చాలా స్కాములు జరిగాయని పేరు వచ్చింది. వాటి మీద ఎక్కువ ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు వాటిలో కొన్ని నిలబడ్డాయి, కొన్ని నిలబడలేదు. కానీ ఆయన మటుకు రాజ్యసభలో 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా, తర్వాత కాలంలో కూడా సభ్యుడిగా కొనసాగుతూ 2024 ఏప్రిల్లోనే ఆయన పదవి విరమణ చేశారు. మొదట అస్సాం నుంచి, తర్వాత అస్సాంలో బీజేపీ పెరిగాక ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వచ్చారు. నోట్ల రద్దు, డిమానిటైజేషన్ను మాన్యుమెంటల్ బ్లండర్, చారిత్రాత్మక తప్పిదం అంటూ రాజ్యసభలో ఆయన చేసిందే చివరి ప్రసంగం. చాలా ఆసక్తికరంగా కాంగ్రెస్ మీద, గాంధీ కుటుంబం మీద నిప్పులు కక్కే మోదీ కూడా మన్మోహన్ సింగ్ని ఎప్పుడు చాలా గౌరవంగా మాట్లాడుతుండేవాళ్ళు. ఆయన చాలా రోజులుగా అస్వస్థులుగా ఉన్నారు, తీవ్ర అస్వస్థతతో. కొద్ది రోజుల కిందట కూడా ఎయిమ్స్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చారు. ఈరోజు చాలా అకస్మాత్తుగా అయినా కొద్ది రోజుల కిందటే తన కుమార్తె రాసిన పుస్తకం విడుదల సందర్భంలో, ఆవిష్కరణ సమయంలోనే ఆ సభలో ఆయన పాల్గొన్నారు. తన మీద, తన ప్రభుత్వంలో ఈ కుంభకోణాలు వీటి మీద ఎక్కువగా వస్తున్న సమయంలోనే ఆయన మీడియా అంతటిని కూడా పిలిచి మాట్లాడారు. మీరు మరీ మన దేశం చాలా అవినీతి భరితం అన్న దృశ్యం ఇస్తున్నారు, ఇది మంచిది కాదు అని ఆయన అప్పుడు మాట్లాడుతూ, పదవి విరమణ చేశాక కూడా ఆయన అప్పుడప్పుడు మాట్లాడారు. చరిత్ర నా పట్ల మరీ నిర్దయగా ఉండదు, నా పాత్రను కొంచెం దయతో అంచనా వేస్తుందని నేను ఆశిస్తున్నానని కూడా ఆయన చెప్పారు.
చాలామంది ఏంటంటే కాంగ్రెస్‌ని విమర్శించినా మన్మోహన్ సింగ్ మంచివాడు అనేవాళ్ళు. ఆ వివాదాలకు ఎప్పుడు పోలేదు. అనవసరమైన మాటలు అవి పెట్టలేదు. ఒక్కసారి మట్టుకు ముఖ్యంగా అమెరికాతో అణు విద్యుత్ ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్నప్పుడు దాన్ని వామపక్షాలు వ్యతిరేకించాయి. ఆ ప్రభుత్వం మనుగడ అప్పుడు వాటి మీద ఆధారపడి ఉండేది. అప్పుడు ఓటింగ్‌లో వాళ్ళు నెగ్గారు. వీళ్ళు బయటకు వచ్చేసారు. వీళ్ళ మద్దతు ఉపసంహరించుకున్నారు. ఆ సమయంలో మటుకు ఆయన రాజీనామా చేస్తానని ఒత్తిడి పెట్టారు సోనియా గాంధీ మీద అని అంటారు. అలాగే చిల్లర వ్యాపారంలోకి మల్టీనేషనల్ కంపెనీస్‌ను వాల్మార్ట్ లాంటి వాటిని ఆహ్వానించేటాలి అన్నప్పుడు కూడా వామపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తే నేను రాజీనామా చేస్తానని ఈ 2 సందర్భాల్లో ఆయన కాంగ్రెస్ నాయకత్వం మీద కూడా ఒత్తిడి తెచ్చారు అంటారు. అంతర్జాతీయ సంబంధాలు వీటన్నిటిలో ఆయన ఉన్నారు. మన్మోహన్ సింగ్‌ను మౌన మోహన్ సింగ్ అది ఇది అనేవాళ్ళు. నిజానికి ఇప్పుడున్న ప్రధానమంత్రి కూడా చాలా విషయాల మీద ఇప్పుడు అదాని వ్యవహారం మీద ఆయన ఏం మాట్లాడలేదు. నోట్ల రద్దు మీద కూడా ఏం మాట్లాడలేదు. కాబట్టి మాట్లాడడం లేకపోతే ఎదుటి వాళ్ళ మీద విరుచుకుపడడం అనే విషయం వదిలేస్తే విధానాల మీద మన్మోహన్ సింగ్ చాలా గట్టిగానే ఉండేవాళ్ళు. అసలు మన్మోహన్ సింగ్‌ను ఒక విధంగా ఆయనకు 2 ఏళ్ల పాటు అనుకుంటాను ఆయనకు మీడియా కార్యదర్శిగా పనిచేసినటువంటి మిత్రుడు ఆయన ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో అయితే చాలా చాలా అనూహ్యమైన లేకపోతే అనుకోని ప్రధానమంత్రి కావడం దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయి, ప్రణబ్ ముఖర్జీకి ఈయనకు సోనియా గాంధీకి మధ్యలో సాగినటువంటి ఆ త్రిముఖ రాజకీయం ఎలా ఉంది అన్న విషయాలన్నీ కూడా ఇవన్నీ ఇప్పటికే రికార్డ్ అయి ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు సహజంగా అందరూ ఆయన్ను ఆర్థిక సంస్కరణల పితామహుడు, దేశ భవిష్యత్తును మార్చారు అది ఇదని ఇప్పుడు చెప్తూ ఉన్నారు. దేశం ఆయనకు ఏదైనా ఆయన దేశభక్తుడుగా దేశ భవిష్యత్తు ఆయన అనుకున్న విధానాలు ఆయన చేశారు. ఆయన్ను నియమించిన పార్టీ చెప్పిన అంశాలు ఆయన చేశారు తప్ప ఆయనేమి వ్యక్తిగతంగా స్వలాభం కోసం చేశారనే అభిప్రాయం మటుకు ఎవరికి ఏమీ ఉండే అవకాశం లేదు. లౌకికవాదిగా నిలబడ్డాడు. పంజాబ్ నుంచి తొలి సిక్కు ప్రధాని ఆయన అయ్యారు. సిక్కులకు సంబంధించి కాంగ్రెస్ మీద ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన సిక్కును ప్రధానమంత్రిని చేయటం అన్నది ఒక ముఖ్యమైన అంశంగా కూడా మనం పరిగణించవచ్చు. ఏదైనా వ్యక్తిగతంగా ఎలాంటి కళంకం ఆపాదించుకోకుండా వివాదాలకు దిగకుండా 10 సంవత్సరాల పాటు దేశాన్ని నడిపించిన ఒక ఆర్థికవేత్త, విజ్ఞాని, నిజాయితీపరుడు. వ్యక్తిగతంగా మన్మోహన్ సింగ్కు మనం కూడా నివాళులు అర్పిద్దాం.